ఈ వీడియోలో 42 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. అలాగే చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. కింద స్ట్రైట్‌గా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాము. నెక్స్ట్ కింద ఖర్చు కోసం ఒక పావించి ఇలా మార్క్ చేసుకొని నెక్స్ట్ బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు చూసుకోవడం కోసం బ్యాక్ టక్స్ దగ్గర నుంచి బ్యాక్ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ వరకు ఇలా పట్టుకొని కొంచెం సాగదీసినట్టే పట్టుకొని ఖర్చు కోసం పైన కొంచెం ఎక్స్ట్రా అనమాట. ఈ విధంగా అలాగే కొంచెం దూరంలో కూడా సేమ్ మార్కింగ్ అక్కడ ఎంతైతే వచ్చిందో అంతే చూసుకోవాలి. దీని యొక్క పొడవు వచ్చేసి నాకు టోటల్ 16 ఇంచెస్ వచ్చిందనమాట. ఈ సైజ్ వాళ్ళకి మినిమం ఈ కొలత రావడం అనేది కరెక్టే అండి. 16 ఇంచెస్ ఉంటుంది అంటే 42 సైజ్ కదా, పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, సో పొడవు అనేది కూడా మనకి పెరుగుతుంది. ఈ సైజు వాళ్ళకి బ్లౌజ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 1 మీటర్ ఉందా లేదా అని చూసుకోవాలి, లేకపోతే మనకి బ్లౌజ్ సరిపోదు. ఇప్పుడు నెక్స్ట్ పొడవు వచ్చేసింది. చెస్ట్ లూజ్ కోసము ఇలా పెట్టుకొని బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్గా అంటే నెక్ కింద అనమాట, అర్థమైందా? బ్యాక్ నెక్ కింద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఆ ఫస్ట్ కుట్టు వరకు ఎంతైతే వచ్చిందో దాంట్లో సగం అనమాట మన చెస్ట్ లూజు. అది నాకు 21.5 వచ్చింది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఉక్స్ సైడ్ చూసుకుంటున్నా, అక్కడ 10.5 వచ్చింది. ఓకే, చూద్దాం. అంటే ఫస్ట్ టైం ఇచ్చారు కాబట్టి నేను అన్నీ చెక్ చేసుకుంటున్నారు. 1-2 సార్లు అన్ని చోట్ల చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 9.5 వచ్చింది. అంటే వీళ్ళ చెస్ట్ సైజ్ వచ్చేసి మనకి 10.5 కరెక్ట్గా తీసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే కింద పైన అంతా సేమ్ వచ్చిందా లేదా అని, బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతా కూడా. సో ఇది ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి 9.5 వచ్చింది. చెస్ట్ వచ్చేసి 10.5, ఫ్రంట్ సైడ్ చూసాం కదా 10.5 వచ్చింది. కాబట్టి సో ఈ బ్లౌజు కరెక్ట్గానే ఉంటుంది. ఇదే కొలతలు మనం మెయింటైన్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ స్టార్టింగ్ నుంచి 10.5కి మార్క్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకుంటాము. అలాగే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 5.75 తీసుకుంటున్నాను. నెక్కి వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. లేదు అనుకుంటే బ్లౌజ్ పీస్లో అంటే బ్లౌజ్ షోల్డర్ ఉంది కదా దాన్ని పెట్టి చూసుకోవచ్చు. అంటే నెక్ సైడ్ ఒక 1/4 ఇంచ్ వదిలేసి, ఇటు సైడ్ కూడా 1/4 ఇంచ్ వదిలేసి షోల్డర్ని పెట్టి చూసుకోవచ్చు. ఈ సైజు వాళ్ళకి 6 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. బట్ వీళ్ళకి షోల్డర్ జారిపోతుంది అనమాట, అందుకని చెప్పి 5.75 తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాము. 6 ఇంచెస్కి క్రాస్గా ఇలా ఒక మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ క్రాస్ తీసుకొని ఇలా కర్వ్ అయితే తీసుకుంటాము. యాక్చువల్ మనం చూసాం కదా, అంటే చంక రౌండ్ మనకి ఎంత వచ్చింది, 9.5 కదా. ఈ రౌండ్ అనేది మనకి 9.5 రావాలి. పైన ఖర్చుకు వదిలేసి ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా చెస్ట్ లూజ్ 10.5కి, అక్కడ వరకు మనకి ఎంత రావాలి, 9.5 రావాలి. కానీ ఇది 9.5 రాలేదు, ఎక్కువగా వచ్చింది. 10 ఇంచెస్ ఉంది కాబట్టి కొంచెం పైకి మార్క్ చేసుకుందాము. ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు. తక్కువ వస్తే కిందకి, ఎక్కువ వస్తే కొంచెం పైకి, 1/2 ఇంచ్ పైకి. ఇప్పుడు ఈ లైన్ని బేస్ చేసుకొని కర్వ్ అయితే తీసుకుందాము. 1.5 ఇంచ్ క్రాస్ పెట్టుకొని ఈ లైన్ బేస్ చేసుకొని క్రాస్ అంటే కరువు తీసుకుంటాము. ఇప్పుడు చెక్ చేసుకుందాము చంక రౌండ్ 9.5 వచ్చిందా లేదని. ఓకే, 9.5 వచ్చింది. 9.5 వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి. ఓకే, మనకి ఇంకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ నెక్ కోసం ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ నెక్ని ఇలా పెట్టేసుకొని ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మార్క్ చేసుకొని ఒక 1/4 ఇంచ్ ఖర్చు కోసం పైన ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాము. అంతే, ఇంకా నెక్ అనేది మనకి అయిపోయింది. నెక్ డీప్ తెలియడం కోసం ఇక్కడ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అంటే ఈ సైజు వాళ్ళకి 3 ఇంచెస్ ఉంటేనే కొంచెం షేప్ అనేది నీట్గా ఉంటుందండి. సో 3 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇక్కడైతే కరువు తీసుకుంటాము. నార్మల్ సైజ్ వాళ్ళకైనా కొంతమందికి బ్రాడ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి 3 ఇంచెస్ తీసుకుంటాం కదా, సో వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా 3 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ నడుము లూజ్ కోసం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పట్టుకొని చూసుకోవాలి, కాచాపట్టి మాత్రమే వదిలేసి. ఇప్పుడు అది ఎంతైతే వచ్చిందో దాంట్లో 4వ భాగం నాకు నడుము లూజ్ వచ్చేసి 9.5 వచ్చింది. 1 ఇంచ్ కోసం మనకి బ్యాక్ టక్స్ కోసం ఉందన్నమాట. ఓకే, ఈ నడుము లూజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు టేప్ని అంటే ఎంతవరకు అయితే వచ్చిందో దానికి చేసుకుని 4గా మడతేసుకోండి, అప్పుడు వచ్చేస్తుంది. ఫస్ట్ సగానికి మడతేసుకొని మళ్ళీ ఆ సగాన్ని ఇంకో సగాన్ని మడతేసుకోండి, మనకి నడుము లూజ్ వచ్చేస్తుంది. అంతే. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే నడుము లూజ్ వచ్చిన తర్వాత మాకు ఎంత ఉంది, మనకి 1 ఇంచ్ ఉంది. సో బ్యాక్ టక్స్ కోసం మనం 1 ఇంచ్ అనేది యూజ్ చేసుకోవాలి. అలా యూజ్ చేసుకుంటే మనం మార్కింగ్ చేసుకునే విధంగానే స్టిచ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ సైడ్ కూడా కట్ చేసేస్తున్నా. అంతే, బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మనం మెయిన్గా బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ని ఫస్ట్ కట్ చేసుకోవాలండి, ఎందుకంటే దాంట్లో అతుకులు పడితే బాగుండదు కదా. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. కింద క్రాసులు లేకుండా కట్ చేసేసి ఇప్పుడు ఒక 1/4 ఇంచ్ అనేది మార్కింగ్ వదిలేద్దాము.
ఒక పావించి వదిలేసిన తర్వాత ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. అంటే బ్లౌజ్ పీస్లో ఉన్నది కూడా మనకు సరిపోదు కదా, అందుకని చెప్పి ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్క్ చేసుకుంటాము. మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము. హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ ఇంచు, పావు ఇంచ్ కావాలంటే పావు ఇంచు, ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి, ఏం పర్వాలేదు. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటాము. అయితే ఇక్కడ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం 3.5 వరకు తీసుకుంటాం కదా ఈ డౌను, హ్యాండ్ డౌను. బట్ ఇది చిన్న సైజు హ్యాండ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒకసారి బ్లౌజ్ పీస్లో చూస్తున్న హ్యాండ్ ఎంత ఉందా అని చెప్పి, అలా కాకపోయినా సరే ఇప్పుడు ఇది 5.5 కదా, ఈ పొడవు 5.5 వచ్చింది. ఇది ఎంత వస్తే దాంట్లో సగం తీసేసుకోండి, చిన్న హ్యాండ్ కాబట్టి, అంటే 5.5 కాబట్టి. పెద్ద అంటే 6 ఇంచెస్ 7 ఇంచెస్ అది మారిపోతే అప్పుడు మారిపోతుంది హ్యాండ్ డౌను. బట్ ఇది 5.5 ఉంది కాబట్టి, అంటే షార్ట్ హ్యాండ్ కాబట్టి మనం హ్యాండ్ డౌను సగానికి మార్క్ చేసేసుకుంటాం. 5.5లో సగం ఎంత, 2.5 కంటే కొంచెం ఎక్కువ, 2.35 లాగా అట్లాగా మార్క్ చేసుకొని ఇక్కడ మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకొని, అంటే ఇది ఎంతైతే వచ్చిందో అందులో మధ్యలో డ్రా చేసుకొని క్రాస్ ఒక 2 ఇంచెస్ దాకా ఇట్లా క్రాస్గా డ్రా చేసుకొని, యాక్చువల్లీ ఇది ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసేవచ్చు, ఇలా డ్రా చేసుకోవచ్చు హ్యాండ్ని. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంతకి ఇలా మార్క్ చేసుకుంటున్నాము. ఇలాగా కర్వ్ స్కేల్ యూజ్ చేసి డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసేద్దాము. అయితే దీంట్లో నేను ఫ్రంట్ లోతు అవేమీ తీయట్లేదు, ఎందుకంటే మనకి అతుకులు పడుతుంది. సో మనం ఫస్ట్ జాయింట్ చేసేసిన తర్వాత లోతు తీస్తే మనకి కరెక్ట్గా వస్తుందండి. అంతేగాని ఫస్టే లోతు తీసేసారంటే మీకు కరెక్ట్గా రాదు కొత్త వాళ్ళకి. సో అదొక చిన్న టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ జాయింట్ చేసేసి అప్పుడు మనం లోతు తీసామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ లోతు తీయడం కూడా ఈ సైజు వాళ్ళకి చిన్న టిప్ అనేది ఉంది. ఆ లోతు ఎంత తీయాలి ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను, చూడండి లాస్ట్ వరకు. అయితే ఇప్పుడు బ్యాక్ పీస్ని ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ వైపు మన వైపు ఉండేలాగా, కోరాస్ మన వైపుకు ఉన్నాయి ఓపెన్ అనేది, ఇలా పెట్టేసుకొని నెక్ సైడు స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇంకా యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పీస్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అలాగే అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, బ్యాక్ పీస్ కంటే కూడా సైడ్ జాయింట్ సైడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఈ సైజు వాళ్ళకి ఏమో చెప్పలేము, ఫ్రంట్ పార్ట్ పొడుగు కూడా ఉండొచ్చు. ఇది నాకు చిన్న అనుభవం అయితే అయ్యింది, అందుకని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఎంతైతే మార్క్ చేసుకున్నాం దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే మార్క్ చేసుకోండి బ్యాక్ పీస్ కంటే కూడా ఫ్రంట్. అలాగే ఇక్కడ లోతు తీసుకోవాలి, లేత్ వచ్చి నార్మల్ దానికంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఉంది కదా, ఆ డాట్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడి నుంచి ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకుంటాము. మరీ సాగదీయకూడదు, సాగదీస్తే సాగిపోతుంది. అలా కాకుండా కొంచెం ఇట్లా ఫ్లోర్ మీద పెట్టి చూసుకోవాలి. లేదు అనుకుంటే బాగా సాగదీసేయవచ్చు, సాగదీసేసి వచ్చిన దాంట్లోకి 1 ఇంచ్ తగ్గించేయచ్చు అనమాట. అది కూడా యూజ్ చేయొచ్చు, అది కూడా చిన్న టిప్ యూజ్ చేయండి ఫ్రంట్ పార్ట్ పొడవు తెలియకపోతే. ఇది వచ్చేసి నాకు 11.5 వచ్చింది. ఈ సైజు వాళ్ళకి ఇది కరెక్టే సరిపోతుంది. అంటే ఒకసారి బ్లౌజ్ పొడవు కూడా చెక్ చేస్తున్నాం, బ్లౌజ్ పొడవు చాలా ఉంది కాబట్టి 11.5 అనేది కొంచెం తక్కువ అనిపించింది. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను. అయితే ఇక్కడ నెక్స్ట్ చూడండి, కొంచెం ఒక 2 గీతలు అనేది కిందకి డ్రా చేద్దాము. మరీ తక్కువగా ఉన్నట్టుంది, అంటే బ్యాక్ పీస్కి ఫ్రంట్ పార్ట్కి 4 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంది, అందుకని చెప్పి 2 గీతలు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇచ్చానమాట. వాళ్ళు వేసుకొని చూసి బాగానే ఉందని చెప్పారు, ఏం ప్రాబ్లం లేదన్నారు. ఇక్కడ స్టార్టింగ్ నుంచి నెక్ వైపు మనం డ్రా చేసాం కదా, అక్కడ నుంచి 2.35 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ అంటే వెడల్పు ఎంతైతే ఉందో అంతగా మార్క్ చేసుకుంటాము. అక్కడ వెడల్పు ఎంత ఉంది, నాకు 1 ఇంచ్ కంటే ఒక 2 గీతలు ఎక్కువ ఉంది. సేమ్ దాంట్లో ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకుంటాం. ఫస్ట్ గీత నుంచి ఒక గీత కంటే 2 గీతలు ఎక్స్ట్రా, అంటే 1.5 అట్లా అనమాట. నెక్స్ట్ మధ్యలోంచి కూడా 1.5 పొడవు అనేది బ్లౌజ్లో ఎంత పొడవు ఉందో అంతవరకే మార్క్ చేసుకోవాలి. ఈ సైజు వాళ్ళకి కొంచెం చెస్ట్ అనేది పెద్దగానే ఉంటుంది కాబట్టి మనకి ఈ మెయిన్ డాట్ అనేది పెద్దదిగానే వస్తుంది. అంటే ఇక్కడ టక్స్ అనేది అంటే మనం చేసుకున్నాం కదా 1.5, నార్మల్గా అయితే 1 ఇంచ్ అలా వస్తుంది కదా నార్మల్ వాళ్ళకి, వీళ్ళకి ఇలాగే వస్తుంది అనమాట. సో అది బ్లౌజ్ పీస్లో ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ నెక్ పొడవు తెలియడం కోసం ఇలా ఉక్సులన్నీ పెట్టేసి స్కేల్ పెట్టేసుకొని పైనుంచి నెక్ యొక్క పొడవు చూసుకుంటున్నా. నాకు ఇది 6.35 ఇంచులు వచ్చింది. ఓకే, ఈ సైజు వాళ్ళకి 6.35 అనేది కరెక్టే అనమాట. అంటే మరీ పైకి ఉండదు, అలాగని మరీ కిందకు ఉండదు. ఈ సైజు వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందండి. 6.35 కానీ 7 ఇంచుల దాకా కూడా రావచ్చు. సో మీరు అదేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖర్చుతో కలిపే 6.35కి మార్క్ చేసుకొని ఇలా పెట్టేసుకొని 4వ ఉక్స్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ రెండింటిని ఇలా కలిపేసుకోవాలి.
ఇప్పుడు వచ్చిన దాంట్లో పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి పైన హాఫ్ ఇంచ్ వచ్చిన దాంట్లో సగానికి మార్క్ చేసుకుంటాము. ఇంకా మూడో డాట్ కూడా ఇక్కడ ఇట్లా జస్ట్ అట్లా మార్క్ చేశాను. మూడో డాట్ అనేది ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాదు, మనం స్టిచ్ చేసేటప్పుడు మూడో డాట్ని మార్క్ చేసుకోవచ్చు. సో అదేం పెద్ద ఇంపార్టెంట్ అయిన విషయం కాదు, స్టిచ్చింగ్లోనే వచ్చేస్తుంది అది. అయితే కొంచెం కోన్ షేప్ వచ్చేలాగా మూడో డాట్ని అట్లా జస్ట్ అట్లా ప్లేస్ చేశాను. ఒక్కొక్కసారి అక్కడే రావచ్చు, ఒకసారి కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు అంతే. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. అంతే, కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ కప్పు షేప్ ఉంది కదా, ఈ సైజులో కూడా చిన్న చేంజ్ ఉంటుంది, చూపిస్తాను నేను స్టిచ్చింగ్లో అనేది. సో స్టిచ్చింగ్ కూడా చూడండి, కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది మెయిన్. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర టక్స్ అయితే వేసుకున్నాం. జస్ట్ ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసా కాబట్టి టక్స్ని అయితే వేసుకోవాలి ఖచ్చితంగా. ఫ్రంట్ పార్ట్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పీస్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టి మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి, సైడ్ మాత్రమే చూసుకోవాలి ఎంత ఉంది అనేది. ఇది నాకు ఖర్చుతో కలిపి 3.5 ఉంది. అంటే పైన ఒక పావు ఇంచు వదిలేసి అంటే ఎక్స్ట్రా పెట్టుకొని చూడాలి. అంటే నార్మల్గా చూసుకోండి, ఇక్కడ ఎంత వచ్చిందో అంత చూసుకొని గ్యాప్, దానికి ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఎక్స్ట్రా కలుపుకోండి చాలు, ఇంకేం అవసరం లేదు సైడ్ జాయింట్ వైపు. నెక్స్ట్ ఇక్కడ షేప్ పట్టి దీంట్లో వస్తుందేమో చూస్తున్నా. ఇక్కడ స్ట్రైట్గా అంచులు ఉండేది కోరాస్ ఉంటాయి కదా, అదే మనకి బ్యాక్ సైడ్ టక్స్ కోసం అయితే యూజ్ అవుతుంది, అంటే బ్యాక్ హెమ్మింగ్ కోసం బ్యాక్ పీస్కి. సో దాన్ని కట్ చేసేసాను. నెక్స్ట్ షేప్ పట్టీ కోసం బ్లౌజ్ పీస్లో ఫ్రంట్ వైపు ఎంతైతే ఉందో దానికంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే అది నాకు 3.5 వచ్చింది, ఒక హాఫ్ ఇంచ్ కలిపి 4 ఇంచెస్ అనమాట. అర్థమైంది కదా. సో మనకి ఫ్రంట్ హుక్స్ల వైపు వచ్చేసి హుక్స్ల కాచాల వైపు 4 ఇంచెస్, సైడ్ జాయింట్ వైపు 3.5. సో దాంట్లో సరిపోయేటట్టు అనిపించలేదు నాకు, అందుకని చెప్పి దీంట్లో చూస్తున్నా. మనకి మళ్ళీ నెక్ పట్టీలు కూడా కావాలి కదా, అదేనండి పెద్ద సైజు వాళ్ళకి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మనకి 1 మీటర్ కూడా సరిపోదు, అందుకనే చెక్ చేసుకుంటున్నా. సో నెక్ పట్టీలు కదా సరిపోయింది. ఇక్కడ మనం షేప్ పట్టీ డ్రా చేసుకుందాము. సైడ్ వచ్చేసి నా 4 ఇంచెస్, ఒక సైడ్ వచ్చేసి 3.5, మధ్యలో వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. ఈ మూడింటిని కూడా ఇలా కలిపి కొంచెం కరువు షేప్లో మధ్యలో ఈ విధంగా కరువు షేప్లో డ్రా చేసుకొని కట్ చేసుకుందాం. అంతే, మనకి షేప్ పట్టీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి కట్ చేసేసాను. ఇంకా మిగిలిన పీస్లో మనం నెక్ పట్టీలు స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఫ్రంట్ వైపు ఎంతైతే వచ్చిందో అంతా మార్క్ చేసుకుంటాము, అంటే ఫ్రంట్ టక్స్ పెట్టుకుంటాం, అది ఉక్కుల సైడు కాజాల సైడు అని చెప్పి. ఇంకా నెక్కి మనకి ఇది ఈ పీస్ మిగిలింది కదా, దీంట్లోంచి కట్ చేసుకుందాము. మనం చూసుకోవాలండి, అడ్జస్ట్ చేసుకోవాలి, ఇంకా సరిపోతుందా లేదా అని చెప్పి. మనం ఎలా పడితే అలా కట్ చేస్తే బ్లౌజ్లో పీసులు అయితే మనకు సరిపోవు. సో ఇలా నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. నాకు చిన్న ఈ పీసులు అయితే సరిపోతుంది అనిపించింది నెక్కి. కావాలనుకుంటే ఇంకా పక్కన ఉంది కదా దాంట్లో కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. నెక్కి మనం క్రాస్ పీసులు కాబట్టి. ఇంకా దీంట్లో చూద్దాము, ఇంకొక పీస్ కంటే లోపల పెట్టుకోవడానికి ఈ పీస్ ఏమైనా యూజ్ అవుతుందని చెప్పి జస్ట్ కొంచెమే గ్యాప్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుందామని పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ శారీలో కట్ చేసింది, దీన్ని ఇలా పెట్టి చూసుకోవాలండి. మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడ సరిపోతుందా ఏందని చెప్పి. బ్యాక్ పీస్ ఫోల్డింగ్ వైపు పెట్టుకోవాలి, ఫ్రంట్ వచ్చి క్రాస్గా పెట్టుకున్నాను. హ్యాండ్కి మనకి జాయింట్ పడుతుంది కాబట్టి ఎక్స్ట్రా ఉండేలాగే పెట్టుకోవాలి అటు ఇటు. ఇంకా షేప్ పట్టి ఇక్కడ సరిపోతుంది కదా అనిపించింది, ఇక్కడ కానీ లేకపోతే ఇంకొంచెం ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో అయినా అడ్జస్ట్ అవుతుంది. షేప్ పట్టీకి క్లాత్ మిగలదు కదా కొంతమందికి, అందుకోసం చెప్తున్నాను. లేదంటే నెక్ వైపు ఉంది కదా, నెక్లో వచ్చిన పీస్ అయినా మిగులుతుంది, బ్యాక్ నెక్ ఉంది కదా అక్కడ పీస్ అయినా ఒక షేప్ పట్టీకి వస్తుంది, ఇంకో షేప్ పట్టి వీటిల్లో చూసుకోవచ్చు అనమాట ఎక్కడైతే మనకు సరిపోతుందో. సో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే మనకి క్లాత్ అయితే అస్సలు సరిపోదండి పెద్ద సైజ్ వాళ్ళకి. కొంచెం చెక్ చేసుకొని నిదానంగా ఇక్కడ సరిపోతుంది అనిపించినప్పుడు కట్ చేసుకోవాలి. చూసారు కదా, హ్యాండ్కి నేను అటు సైడ్ ఇటు సైడ్ 2 ఇంచెస్ దాకా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నా. ఈ విధంగా మనం క్రాస్గా వేసుకుంటాం కదా ఫ్రంట్, సో దాన్ని కట్ చేసుకుంటున్నాం. నాకైతే షేప్ పట్టీలకు కూడా దీంట్లోనే క్లాత్ సరిపోయింది. ఫుల్ హ్యాండ్ అంటే ఫుల్ హ్యాండ్ అయితే సరిపోయేది కాదు, కానీ ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి నాకు సరిపోయింది. ఇదిగోండి షేప్ పట్టీకి ఇక్కడ వచ్చిందనమాట మనకి క్లాత్, ఈ క్లాత్ని షేప్ పట్టీకి యూజ్ చేసుకుంటాం అంతే. కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకుని పక్కన పెట్టేస్తున్నా. అలాగే నేను వీటిల్ని లైనింగ్స్ వచ్చేసి గమ్మతోటి జాయిన్ చేసుకున్నా అండి. స్టిచ్చింగ్ కంటే కూడా ఈ ఫ్యాబ్రిక్స్ గమ్మతో జాయిన్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇటు సైడ్ మనం హ్యాండ్కి జాయిన్ చేయాలి కదా, అటు ఇటు క్రాస్ సింబల్స్ వేసుకున్నా నేను. క్రాస్ సింబల్స్ వేసిన సైడ్ మనకి ఫ్రంట్ వైపు కనిపించేలాగా అన్నట్టు, అంటే పైన పెట్టుకొని జాయిన్ చేసుకుందామని చెప్పి చూడండి మార్క్ చేసుకున్నాం కదా అదనమాట.
అటువైపు ఇలా స్ట్రైట్గా మనం ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదా హ్యాండ్ పీస్లో మిగిలి ఉండేదాన్ని, దాన్ని ఇలా జాయిన్ చేసేసుకుని ఇదిగోండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అంటే నేను మార్కింగ్ చేశా కదా, మార్కింగ్ వైపు వచ్చేసి బయటకు ఉండేలాగా పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇటువైపు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని స్ట్రైట్గా ఉండే సైడ్ పెట్టుకొని ఇలా జాయిన్ చేసేయాలి. క్రాస్గా ఉండే సైడ్ కాదు, స్ట్రైట్గా ఉండే సైడు. ఇప్పుడు పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాం. 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకున్న వైపు బయటకు వైపు ఉండేలాగా. ఇప్పుడు చూడండి, దీనికి కూడా మార్క్ చేసా కదా ఎల్లో కలర్లో, దీనిపైన ఇలా పెట్టేసుకొని జాయిన్ చేసుకుంటాం. ఫస్ట్ ఇలా 2 హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం హ్యాండ్ పీస్ని ఎలా కట్ చేసాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉండేలా పెట్టుకోవాలి. కరెక్ట్గా పెట్టుకోవాలంటే కొంచెం అటు ఇటు అయినా కూడా కొలతలు కరెక్ట్గా రావు. ఇప్పుడు ఇక్కడ మనకి 9.5 కదా హ్యాండ్ కరువు, అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 9.5 కదా, 9.5 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా అనమాట. 1.5 ఉన్నాయి, 2 ఇంచెస్ ఉన్నాయి, ఏం పర్లేదు, కట్ చేయవచ్చు దాన్ని. ఇలాగా మార్క్ చేసుకోవాలి హ్యాండ్కి. ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది కదా క్లియర్గా. ఇక్కడ మనకి స్ట్రైట్గా వస్తుంది కదా, కొంచెం ఇది ఎగుడుగా ఉంది కాబట్టి స్ట్రైట్గా ఉండేలాగా కట్ చేసుకుంటున్నా. అంతే, అయిపోయింది, తీసేస్తాము. ఇంకా ఇప్పుడు హ్యాండ్ లోతు తీయడం కోసం ఏం చేస్తామంటే, ఇది చూడండి, ఫస్ట్ హ్యాండ్ని నీట్గా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ 1 ఇంచు స్టార్టింగ్ నుంచి కూడా 1 ఇంచ్ అనమాట. ఇక్కడ మధ్యలో వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఇలా టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో వచ్చేసి మనకి ఖచ్చితంగా ఈ గ్యాప్ అనేది 1 ఇంచ్ ఉండాలండి. పెద్ద సైజు వాళ్ళకి కాబట్టి ఇది 1 ఇంచ్ ఉంటే వాళ్ళకి నీట్గా వస్తుంది. లోత్ అనేది 1 ఇంచ్ తీయండి. చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి, హ్యాండ్ అనేది చాలా నీట్గా వస్తుంది. నార్మల్ సైజ్ వాళ్ళకి మనం 3/4 ఇంచ్ తీసుకుంటాం కదా, పెద్ద సైజ్ వాళ్ళకి 1 ఇంచ్ ఉండేలా చూసుకోండి. అంతే, ఇంకా కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ చూద్దాం.